ద్వారా పోలీసు వారికి, సమాజానికి మీ ద్వారా లోకేష్ కూడా హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, మీ రెడ్ బుక్ శాశ్వతంగా ఉండదు. ఇప్పటికే సంవత్సరన్నర కరిగిపోయింది. ఇంకా 3.5 సంవత్సరాలు అయిపోయేదాకా మీ రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది. తర్వాత వేరే బుక్లు వచ్చి పరిపాలన చేస్తాయి. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వారు స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి ప్రమేయం, కూటమి నాయకుల ప్రమేయంతోనే ఈ దాడి జరిగింది. ఇది పొలిటికల్ దాడి, కుటుంబ తగాదాలు కాదు. ఏం జరిగింది అంటే అక్కడ రిగ్గింగ్ జరగకోకుండా అడ్డుకున్నాడు కాబట్టి ఈ వెంకటప్రసాద్ కుటుంబాన్ని చంపాలనేటువంటి ప్రయత్నం చేసే క్రమంలోనే ఈ దాడి జరిగిందనేది సుస్పష్టం. దీనిలో ఏ విధమైన సందేహము లేదు, మరో మాట కూడా లేదు. ఏం ఆ ప్రశ్న అడిగితే పల్నాడు అది కదయ్యా, పల్నాడు జిల్లా అధ్యక్షుడు వచ్చే పరిస్థితి ఉందా? వాడెవడో చచ్చిపోతే మా మీద కేసు పెట్టారే. ఇద్దరు 2 ముఠాలు కొట్టుకున్నాయి. ఎవరు 2 ముఠాలు? తెలుగుదేశంలో ఉన్న 2 ముఠాలు కొట్టుకుంటే ఎస్పీ గారు వచ్చి చెప్పాడు, ఇది 2 ముఠాలు తెలుగుదేశం వారు కొట్టుకున్నవే అని, వర్గపోరు అని చెప్పాడు. దానిలో మా ప్రెసిడెంట్ గారిని పెట్టారు. ఇది ఒక అన్యాయం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చి అరెస్ట్ చేద్దామని నువ్వు అదే చెప్పు. కారణం ఉంది కదా, కారణం ఈజ్ దేర్. నీకు చెప్తున్నా, నీకు కూడా తెలుసు కదా. సో అంటే ఆయన ఇప్పుడు వచ్చి పలరిస్తే పట్టుకుందామని వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా ఇదన్నీ కూడా నేను అనేది ఏంటంటే, మీరు అడిగారు, నేను చెప్పాను. ఆయన రాగలేకపోవడానికి గల కారణం మీకు తెలిసి కూడా మీరు అడిగితే నేను చెప్పాలి.